క్రైస్తవుడు మరణము వరకు ఉండవలసినటువంటి ముఖ్యమైన 4 విషయాలు ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం నుండి ధ్యానిద్దాం. చూడండి, చాలా కొన్ని ఉద్యోగస్తుడైతే రిటైర్మెంట్ వరకు ఉద్యోగం చేస్తాడు. అలాగే ఏదైనా పనులు అవన్నీ కూడా కొంతకాలం కొన్ని పనుల విషయాల్లో కొంతకాలం వరకే చేసి ముగిస్తారు. ఏదన్నా ఇల్లు కట్టాలన్నా కొంతవరకే, లేకపోతే మందిరము, లేకపోతే ఇంకేదైనా పనులు చేయలేడు కదా. కానీ క్రైస్తవుడు మరణం వరకు కూడా ఈ 4 పనులు చేయాలి. నిజమైన క్రైస్తవుడు ఈ 4 చచ్చే వరకు చేయవలసిన 4 పనులు. క్రైస్తవుడు చచ్చే వరకు అంటే భూమిని విడిచే వరకు కూడా, లోకాన్ని విడిచే వరకు కూడా, మరణము వరకు చేయవలసిన 4 పనులు. ఒకటి ఏంటంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం ఉంది. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. సాతానుతో పోరాటానికి ప్రాణాన్ని తెగించాలి. మరణం వరకు సాతాను ఒకసారి దాడి చేసి సరిపెట్టుకోదు. రకరకాలుగా నానా విధాలుగా యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్ర గుడిదనం కలిగజేయటమే కాకుండా మనలో ఉన్న దేవుని వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతాయి. అంతేకాదు పేతురు భక్తుడు కూడా అంటాడు, ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతుంటాడు. శోధిస్తాడు అపవాది, శోధన కలిగిస్తాడు. అలాగే అనేక రకాలైన రోగాలు, వ్యాధులు, బాధలు, బలహీనతలు, నష్టాలు, కష్టాలు, కరువులు, జగడాలు, గొడవలు, యుద్ధాలు, పోరాటాలు ఎన్నిటికీ మనిషిని పురుకొల్పి ఏ విధంగానైనా సరే మనిషిని దేవుని దూరం చేసి మింగేయాలని, అందుకని నాశనాన్ని నడిపించే ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకని మరణము వరకు గొర్రెపిల్ల రక్తం చేత, అనగా మనం యేసు రక్తం చేత మనం ఇచ్చే సాక్ష్యం ద్వారా అపవాదిని చనిపోయే వరకు ఈ 2 పనులు చేస్తూ జయించాలి. సైతానును జయించటానికి, అపవాదిని ఓడించటానికి, మన పాదాల కింద చితకతొక్కటానికి మనం చేయవలసిన పనులు యేసు రక్తము చేత పవిత్రపరచబడుచు, యేసు రక్తములో ద్వారా మనల్ని మనం దేవుని రక్త కోటలో భద్రపరచబడుచు, మనము యేసు రక్తమును గురించి, ఆయన ప్రేమను గురించి సువార్త ప్రకటిస్తూ, సాక్ష్యమిస్తూ, దేవుని మహింపరుస్తూ ఉంటే అపవాది సిగ్గుపడతాడు, అపవాది ఓడిపోతాడు. చూడండి, ఒక భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నారనుకోండి, ఒకరంటే ఒకరు ప్రేమగా, కరువులోనూ కష్టాల్లోనూ, శ్రమల్లోనూ బాధల్లోనూ, అనారోగ్యం ఉన్నప్పుడు ఆరోగ్యం ఉన్నప్పుడు, ఉన్నా లేకపోయినా వారిద్దరూ ఒకరినొకరు పొగుడుకుంటూ, ప్రేమించుకుంటూ, ఒకరంటే ఒకరు ఇష్టంగా ఉన్నారనుకోండి, మరో మనుషులకు కానీ ఎవరికైనా అవకాశం దొరుకుద్దా? దొరకదు. అదే వారు ఒకరంటే ఒకరు విరోధంగా, ఒకరంటే ఒకరు ఇష్టం లేకుండా, ఒకరంటే ఒకరు అసహించుకుంటూ జీవించి సమస్యలు, గొడవలుతో దూరంగా ఉన్నారు ఎడాపెడ, అప్పుడు ఏమవుతారు? వాళ్ళిద్దరూ మధ్యలో మనుషులు ఎవరు ఒకరు ఎంటర్ అవుతారు. మనం లోకములో ఎన్నో వార్తలు వింటున్నాం. అలాగే దేవుడు మనము ఏకముగా ఉండాలి. ఆయన రక్తాన్ని బట్టి మనం జీవించాలంటే రక్త బంధం, యేసు క్రీస్తు రక్త సంబంధులు, మనం క్రీస్తు సంబంధులం. యేసు రక్తంతో కడగబడిన వారే ఉండాలి, పవిత్రపరచబడి యేసు రక్తంలో మనం భద్రపరచబడి ఉండాలి. రెండవదిగా ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ మరణం వరకు
మన ప్రాణాలనైనా లెక్క చేయకుండా ఉండాలి. ప్రాణాలని ఈ 2 పనులు చేసేటప్పుడు శ్రమలు బాధలు చివరికి ప్రాణాపాయం వచ్చిన లెక్క. నువ్వు ప్రాణాన్ని లెక్క చేయకుండా నువ్వు దేవుని కొరకు జీవిస్తున్నావు. నీ ప్రాణాన్ని ఆయన కాపాడతాడు, భద్రపరుస్తాడు. ఎవరైతే ఆయన కొరకు తమ ప్రాణాలని ఇవ్వటానికి ముందుకు వస్తాడో వాని ప్రాణాన్ని దేవుడు కాపాడతాడు. ఎవడైతే దేవుని కోసం తన ప్రాణాన్ని దాచుకుంటాడో, తన ప్రాణాన్ని భయంతో జీవిస్తూ ఉంటాడో, రక్షణ పొందాలన్నా, చర్చికి వెళ్ళాలన్నా, బైబిల్ చదవాలన్నా, ఉపవాసాలు ఉండాలన్నా, దేవుని గురించి చెప్పాలన్నా భయపడతా పిరికాత్మతో ఉంటారో, లోకానికి మనుషులకి దయ్యానికి భయపడుతూ తమలో తాము చాటు మోటుగా మరి రహస్యంగా జీవిస్తూ అలాంటి వాళ్ళు దేవుని కొరకు ప్రాణాలని తెగించుకొని ఉంటారు. అందుకని వారి ప్రాణాలని దేవుడు కాపాడలేడు. దేవుడు నిన్ను కాపాడుతాడు. మరణం వరకు నీవు అపవాదిని జయించు, సాక్ష్యమిచ్చు, యేసును గురించి సాక్షి నువ్వు, ఆయన రక్తపు కోటవు. ఇది మరణం వరకు చేయవలసిన క్రైస్తవుడు చేసిన మొదటి విషయం. రెండవదిగా చూస్తే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 10వ వచనం చూస్తాం. రెండవ విషయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10లో ఏముందంటే, ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినాలు శ్రమలు కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. నమ్మకం మొదటిదేమో మరణం వరకు క్రైస్తవుడు సైతాన్ని జయించాలి, అపవాదినితో. మనం పోరాడిని దురాత్మలతోనే కానీ మనుషులతో కాదు, శరీర సంబంధులతో కాదు. గుర్తుపెట్టుకోండి బాగా. వీళ్ళ మీద మనం కోపాలు పట్టడం, పగల పడటం, పగ పట్టుకోవటం, ద్వేషం ఉంచటం, ఇది మనుషుల మీద చేయకూడదు. మనకు విరోధి, శత్రువు, ఎవరైనా ఉన్నారు ఈ భూమి మీద అంటే సైతానుడే, అపవాది. వాడితో పోరాడు, ప్రార్థనతో పోరాడు. యేసు రక్తంలో భద్రపరచబడుతూ ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ అపవాదిని సిగ్గుపరచు. వాడు పారిపోతాడు, ఓడిపోతాడు. రెండవదిగా నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా, డబ్బు దగ్గర నమ్మకంగా ఉంటారు చాలామంది, మాట నమ్మకంగా ఉంటుంది, అలాగే వారి ప్రవర్తన నమ్మకం ఉంటుంది, మంచిదే. కానీ శోధనలు వచ్చినప్పుడు అపవాది వల్ల శోధన కలిగించిన ఏవైనా బంధకాలు, రోగ బంధకాలు, మరణ బంధకాలు, లేక ఇంకా ఏ రకమైన బంధకాలైనా అపవాది బంధకాల్లో వేసిన నమ్మకంగా ఉండు. యేసు ప్రభు మీద అనుమానం పెట్టుకోమాక, అవిశ్వాసులుగా ఉండొద్దు. మరణం వరకు నమ్మకంగా ఉండు. భక్తి జీవితంలో, ప్రార్థన జీవితంలో కొంతకాలం ఒకలాగా, కొన్ని రోజులేమో ప్రార్థన, కొన్ని రోజులు భక్తి, బైబిలు, చర్చి, దేవుడు, యేసు ప్రభు అన్నండి. కొంతకాలం తర్వాత మళ్ళీ మరిచిపోవటం, మాట తప్పటం, భక్తిలో నుండి తొలగిపోవటం, భక్తిహీనంగా నులివెచ్చని స్థితిలో అది కాదు. సత్యం వరకు నమ్మకం ఉండాలి. అప్పుడే దేవుడు నీకు జీవ కిరీటాన్ని ఇస్తాడు. కిరీటం ఎవరు పెట్టుకుంటారు? రాజు పెట్టుకుంటాడు, రాణి పెట్టుకుంటాడు. ఒక అధికారం ఇస్తాడు దేవుడు నీకు. ఎట్టి పరిస్థితుల్లో నమ్మకంగా జీవించు. ఇక 3వ విషయం చెప్తున్నా చూడండి. యోబు గ్రంథం 27వ అధ్యాయం 5లో ఉంది. యోబు గ్రంథం 27వ అధ్యాయం 5లో ఉంది. మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకొను, మరణం వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను. యోబు గ్రంథం 27వ అధ్యాయం 5లో ఉంది మాట. యోబు అంటున్నాడు, యథార్థత. తన భార్య, ఇంకనూ నువ్వు యథార్థతను విడవకుండా ఉంటావా? ఇన్ని శ్రమలు కలుగుతున్నా అంటుంది. మరణం వరకు నేను యథార్థతను విడవను. 84వ కీర్తన ఉంది, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏమేలు చేయక మానడు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. దేవుడు యథార్థవంతుడు. దైవ బిడ్డలారా, మనందరం యథార్థంగా ఉందాం. కష్టాలు వచ్చినప్పుడు ఒకలాగా, సుఖాల్లో ఒకలాగా, సంతోషాల్లో ఒకలాగా, శ్రమల్లో ఇంకోలాగా ఉండకూడదు.
ఎప్పుడును దేవుడు న్యాయవంతుడు, దేవుడు మంచివాడు, దేవుడు గొప్పవాడు, దేవుడు బలమైన వాడు. గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ గుడ్. అన్ని వేళలా, ఆల్వేస్ ఆల్వేస్, ఎల్ల వేళలా, అన్ని వేళలా, ఏ పరిస్థితిలోనైనా, ఏ కష్టాల్లో ఉన్నా సరే దేవుడు యథార్థవంతుడు. యథార్థంగా ఉండాలి దేవుని విషయంలో. మనుషులు ఏమనుకుంటారో అని మనం చర్చకి వెళ్ళకూడదు. మనుషులు ఏమనుకుంటారో వాళ్ళందరి వెళ్ళబడదు. యథార్థంగా ఉండాలి. ఇక్కడ ఎవరూ లేరు కదా, నేను ఒక్కడిని ఉన్నాను కదా, ఇక్కడ ఎవరూ లేరు కదా, నేను ఏం మాట్లాడినా ఏం చేసినా పర్వాలేదు అనుకోమాక. పైకి ఇంకోలాగా లోపల ఒకటిగా పెట్టుకుని మాట్లాడమాక. దేవుడిని అంతరంగాన్ని చూసే దేవుడు అన్నాడు, యథార్థతను చూస్తున్నాడు. యోబు ఒక మాట ద్వారా కూడా దేవుణ్ణి ఏమాత్రం కూడా దూషించలేదు, ద్వేషించలేదు. కష్టాలు వచ్చినప్పుడు చాలామంది దేవుణ్ణి దూషిస్తారు. అసలు ఈ దేవుడు ఏమన్నాడు, అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు అంటారు రక్షణ పొంది దేవుని పెట్టుకోవడం. ఆయన ఉన్నాడు కనుకే నిన్ను పరీక్షిస్తున్నాడు, నిన్ను సువర్ణంగా మారుస్తాడు దేవుడు. యోబే అంటున్నాడు బైబిల్లో, నేను శోధించబడిన మీదట సువర్ణంగా మారుతాను. అంటే దేవుడు లోకము దృష్టిలో, సైతాను దృష్టిలో, అందరి దృష్టిలో కూడా నిన్ను ఒక బంగారము లాంటి విలువైన, వెలకట్టలేని ఒక విలువైన ఒక వ్యక్తిగా, శక్తిగా నిన్ను మార్చటానికే సమస్యలు, శోధన, కరువులు, కష్టాలు, బాధలు, వ్యాధులు వస్తాయి. అలాంటి సమయంలో నీవు సంతోషంగా ఉన్నప్పుడు ఎలా దేవుణ్ణి ఆరాధించావో, స్తుతించావో, మందిరానికి వెళ్ళావో, ప్రభువుని గణపరిచి దేవుని విషయంలో ఎంత యథార్థంగా ఉన్నావో, అలాగే శ్రమలలో కూడా పరిస్థితులు ఎంత హీనమైనా సరే యథార్థంగా ఉండు. యథార్థతను దేవుడు చూస్తున్నాడు. తన ఎడల యథార్థంగా ప్రవర్తించు వారిని బలపరచడానికే దేవుడు కనుదృష్టి లోకమంతా చూస్తుందంట. దేవుడు చూస్తున్నాడు, ఎవరు నా ఎడల, నా దుష్టులు యథార్థంగా ఉంటారు. దేవుని దుష్టులు యథార్థంగా ఉండాలి. దేవుని దుష్టులు యథార్థంగా ఉంటే నిన్ను బలపరుస్తాడు. యోబుని రెండంతలుగా ఆశీర్వదించి, యోబుని గొప్పగా ఆశీర్వించిన దేవుడు నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. రెండంతల దీవెనలు. దేవుడు నిన్ను బలపరుస్తాడు, నిన్ను చూసి ఆనందిస్తాడు. యథార్థవంతులను దేవుడు వర్ధిల్ల చేస్తాడు. కనుక నీ సంతానం, నీ కుటుంబం, నీవు తరతరాలు ఆశీర్వించబట్టకు యథార్థంగా జీవించాలి. అన్ని విషయాలు, దైవిక విషయాల్లో, లోకములో, మనుషుల్లో, పనిలో, ప్రవర్తనలో, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో, సాగే విషయం, పరిచర్య విషయంలో, వచ్చే విషయంలో, ఆయనకి ఇచ్చే విషయంలో యథార్థత కలిగి జీవించు. ఎటువంటి పరిస్థితుల్లో ఎదురైనా సరే, అది మరణం వరకు కూడా, సత్యం వరకు కూడా క్రైస్తవుడు చేయవలసినటువంటి మొదటి పని అపవాదిని జయించాలి. నమ్మకంగా ఉండాలి. మూడవది యథార్థంగా ఉండాలి. నాలుగవదిగా రూతు గ్రంథం 1:17 చూస్తే, రూతు గ్రంథం 1:17 ఏముంటుందంటే, రూతు తన అత్తైన నయోమితో అంటుంది, మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించినట్లా అంటుంది. అంటే రూతు ఒక మోయాబీరాలమే. రూతు నయోమికి కోడలు. నయోమి కుమారులు చనిపోయారు. అనగా రూతు భర్త చనిపోయినప్పుడు, సహజంగా వివాహం అయినప్పుడు భార్యాభర్తలు మంచుకుంటారు. ఒకవేళ యేసు ప్రభువారు చెప్పినట్టుగా, అలాగే అపోస్తలుడు పౌలు గారి ద్వారా రోమాపత్రిక 7వ అధ్యాయంలో ఉన్న ప్రకారంగా, భర్త బతికున్నంత వరకు, భార్య బతికున్నంత వరకు స్త్రీ భద్రాలు. అంటే
వివాహ బంధం కాపాడుకుంటారు. ఒక భర్త చనిపోతే స్వతంత్రురాలు అవుతారని బైబిలే ఒప్పుకుంటుంది, దేవుడే చెప్పాడు. అయినా రూతు తన భర్త చనిపోయినా తన అత్త నువ్వు వెళ్ళి వేరే పెళ్లి చేసుకో, పర్వాలేదు, నువ్వు యవనస్తురాలు అని చెప్పినా ఆమె అంటుంది, మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయదు. అనగా సంబంధాలు, ముఖ్యంగా కుటుంబ సంబంధాలు, భార్యాభర్తల బంధాలు ఎలా ఉండాలంటే మరణము తప్ప ఏది వేరు చేయకూడదు. రూతులో ఇంకా అదనంగా చూస్తున్నాం, భర్త లేకపోయినా అత్తనిడవని అంటుంది. అలాంటప్పుడు ఈ రోజులో చాలా విచిత్రకరమైన విషయాలు ఏంటి, పెళ్ళైన నెలల్లోనే రోజుల్లోనే భార్యాభర్తలు విడిపోవటం, భార్యాభర్తలు పిల్లలున్నా సరే పెళ్ళైన ఒక రోజులు ఉండవు. కొంతమంది పెళ్ళైన ఆ రోజే విడిపోతారు. సరే, ఇది ఎక్కడో లోకంలో అన్యుల మధ్యలో జరుగుతున్నట్టు అది ఆశ్చర్యపడక్కర్లేదు. కానీ క్రైస్తవులారా, సత్య వరకు కూడా పెళ్లి ప్రమాణాల్లో ప్రమాణం చేయిస్తాం. ఏమని? మరణము వరకు నీతోనే నా జీవితం, నీతోనే నీకు భార్యగుంటా, నీకు భర్తగుంటా అని ప్రమాణం చేస్తారు కదా. ఆ ప్రమాణాలను సత్య వరకు కూడా కాపాడుకోవాలి. ప్రమాణం అంటే ఏంటంటే ప్రాణం పోయినా ఆ ప్రమాణానికి కట్టుబడి ఉండాలి. అది ప్రమాణం అంటే. కనుక వివాహం పవిత్రమైంది, దేవుడు నియమించిన బంధం. అది దేవుడే తీర్మానించాడు, దేవుడే ఆ వివాహం చేశాడు మొదటగా. కనుక వివాహ బంధాలు, కుటుంబ బంధాలు మరణం వరకు ఉండాలి. భార్యాభర్తల బంధం ముఖ్యంగా. ఈ దినాల్లో ఎంతోమంది విడాకులు కొరకు అప్లై చేసుకుని విడాకులు ఎప్పుడు వస్తాయని చాలామంది బాధపడుతూ ఉంటారు, చాలామంది. కనుక ఏదైనా ఒక చెప్పుకోలేని ఏదైనా దారుణ పరిస్థితుల్లో ఎవరైనా ఒకవేళ అవిశ్వాసి లేకపోతే భయంకరమైనటువంటి వ్యక్తి ఒకవేళ విడిపోవచ్చు. కానీ దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు, రక్షణ పొంది దేవుని భయం కలిగిన వారు భర్త భార్యను ఎడవకూడదు. ముఖ్యంగా భర్త అస్సలు ఎడవకూడదు. ఒక విషయం చెప్తా, దావీదుకి భార్య మీకాల్, సౌలు కుమార్తె, పెళ్ళయింది. సౌలు దావీదును హతమార్చడానికి అసలు ఆ పెళ్లి చేశాడు, కపటంగా చేశాడు. కానీ దావీదు అయితే అలా చేసుకోవాలా, ఇష్టపూర్వకంగానే ప్రేమపూర్వకంగానే చేసుకున్నాడు మీకాల్ అనే సౌలు కుమార్తెను. అయితే సౌలు వారిద్దరిని కలిసి కాపురం చేయనివ్వాల, దావీదును తరుముతూనే ఉన్నాడు. ఒకానొక సమయంలో కుమార్తె అల్లుడు ఇంట్లో ఉంటే అల్లుడిని అనగా దావీదును చంపడానికి కుమార్తెను సాధనంగా వాడుకోవాలనుకున్నాడు. కానీ కుమార్తె మీకాలు తండ్రి లాంటిది కాదు, తప్పించేసింది తన భర్తని. విడగొట్టాలని చూశాడు. మొత్తానికి దావీదుని భార్య అనగా తన కుమార్తె మీకాలు అనే సౌలు కుమార్తె దావీదుతో కాపురం చేయనివ్వాల. మొత్తానికి దావీదు తర్వాత రాజు అయిపోయాడు. రాజు అయినాక మళ్ళా పెళ్ళిళ్ళు, మళ్ళీ పిల్లలు. ఆయన మీకాలును సౌలు వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే లేఖనాల్లో ఏముందంటే దావీదు రాజు అయినాక తన భార్య ఎక్కడుందో అని ఎదికి మరీ ఆమెను రప్పించుకున్నాడు. ఆయన భార్యలు ఉన్నారు. పాత నిబంధన ప్రకారం వివాహాలు భార్యలు పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఆ పద్ధతిలో. కానీ పెళ్ళిళ్ళున్నా భార్యలున్నా తన మొదటి భార్యని ఎదికి మరీ తెచ్చేసుకున్నాడు. అంటే అర్థం ఏంటంటే నేను చెప్పేది, మరణం వరకు భార్య భర్తలు
విడిపోకూడదు. భార్యాభర్తల బంధం అంత సచ్చే వరకు, మరణం వరకు వారు కలిసి ఏక శరీరులుగా జీవించి దేవుని మహిమపరచాలి. బైబిల్ చెప్తుంది, వివాహమైన వారికి శరీర సంబంధమైన శ్రమలు ఎవరికైనా వస్తాయి. ఏ మతస్థులకైనా, కులస్తులకైనా, ప్రపంచంలో పెళ్ళిళ్ళు అయినా ప్రతి ఒక్కరికి ఏదో ఒక శ్రమ ఉంటుంది. శరీర సంబంధం శ్రమ లేకుండా అసలు పెళ్ళే లేదు. సంతోషించేటప్పుడు ఎలా ఉంటామో, శరీర సంబంధమైన పెళ్ళైనప్పుడు శ్రమలు వచ్చినప్పుడు కూడా సహించాలి, ఓర్చుకోవాలి. భార్య భర్తలను కలిసి మెలిసి దీవించాలి. ఎందుకనగా దేవుడు పెట్టిన బంధం అది. వివాహం ఘనమైంది కనుక దేవుడు ఆశీర్వించే మార్గం, ఫలింపజేసే మార్గం వివాహం. ఈ 4 క్రైస్తవుడు చచ్చే వరకు కూడా, మరణించే వరకు కూడా ఈ 4 పనులు ఖచ్చితంగా చేయాలి. అవి ఏంటంటే 4లో మొదటిది అనుదినము అపవాదిని జయిస్తూ ఉండాలి. రెండవది నమ్మకంగా ఉండాలి. మూడవది యథార్థంగా ఉండాలి. 4వది కుటుంబ జీవితం ప్రతిష్టంగా ఉండాలి, బలంగా స్ట్రాంగ్గా ఉండాలి. ఈ 4 పనులు చేస్తే నీకు ఎదురు లేదు, తిరుగు లేదు. దైవ ఆశీర్వాదాలతో సర్వ సమృద్ధిగా దేవుడిని ఆశ్రయిస్తాడు. మరి ఈ 4 పనులు ఎప్పుడు వరకు చేయాలని ఉంటే మరణము వరకు, అన్లిమిటెడ్. ఈ నువ్వు చనిపోయే వరకు, దేవుడు రాకడ వరకు ఈ 4 పనులు చేయి. దేవుడిని ఆశ్రయించి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని వర్ధల చేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.